నమస్తే అండి. FCRA గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ FCRA అని చెప్పేసి ఒక 4 లెటర్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది వణికిపోతా ఉన్నారు, మోడీ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, అమిత్ షాని గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫారెన్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా అమెరికా సెనేట్స్ చేత కూడా చెప్పిస్తూ ఉన్నారు. అసలు ఈ FCRA అంటే ఏంటి? దీన్ని అపోజిషన్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ప్రభుత్వం నుంచి కాదు, కానీ కొన్ని శక్తులు మాత్రం ఈ బిల్లుని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? అసలు ఈ FCRA పంచాయతీ ఏంటి? దీనివల్ల సామాన్య ప్రజలకి ఏమైనా మంచి నష్టం చెడు అన్నీ కూడా చెప్పే ప్రయత్నం. FCRA అంటే ఏంటి? దీని హిస్టరీ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీని హిస్టరీతో పాటు ఇది అమల్లో ఉంటే ఏం జరుగుతుంది, ఎందుకు దీనిపై ఇంత చర్చ జరుగుతుంది, ఇది సామాన్యులందరికీ కూడా తెలియాలి. ఇది సామాన్య ప్రజానికానికి సంబంధించిన ఇష్యూ కాదు, కానీ ఎందుకంటే ఇది సామాన్యుల్లాగా వెళ్తుంది. మన దేశంలో ఫారెన్ ఫండింగ్ తీసుకోవడం అనేది పూర్తిగా తప్పు కాదు, నిషేధం కూడా కాదు. ఇతర దేశాల నుంచి భారతదేశానికి నిధులు రావచ్చు, మనం కూడా వేరే వేరే దేశాలకు సాయం చేస్తాం. పక్కనున్న అనేక దేశాలకి, శ్రీలంకకి, బంగ్లాదేశ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కావచ్చు, హెల్త్ కేర్ కోసం కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, రిలీజియస్ యాక్టివిటీస్ కోసం కూడా కావచ్చు. ఇక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ రిలీఫ్కి, ఇలా అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి డబ్బు అనేది మన దేశంలోకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రూపంలో రావచ్చు. కానీ ఇదంతా బాగానే ఉంది. సమస్య ఎక్కడ వస్తుంది? ఒక పర్పస్ కోసం డబ్బులు తీసుకొని ఆ డబ్బును మరో పర్పస్ కోసం ఉపయోగిస్తుంది. అక్కడ FCRA రెగ్యులేషన్స్కి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం మూలాల్లోకి వెళ్ళి చూస్తే 1976లో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చాం. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుకి సంబంధించి ఒక యాక్ట్ని తీసుకొచ్చాం. అది ఎమర్జెన్సీ పీరియడ్ టైంలో 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ పీరియడ్ అయితే ఉందన్నమాట. ఆ టైంలో తీసుకొచ్చాం. అలాంటి టైంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న కాలంలో ఆ సమయంలో విదేశాల నుంచి నిధులు వచ్చాయి. ఆ వచ్చే నిధుల మీద దేశ రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి, లేదంటే రాజకీయాలు ఇంటర్నల్గా అస్థిరతను సృష్టించడానికి ఒక ఉపయోగపడే అవకాశం ఉందని అప్పట్లో ఆందోళన చెందారు. అందుకే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ పై నియంత్రణ తీసుకురావడం జరిగింది. ఏం లేదు, మన దేశంలో కొంతమందికి డబ్బు చిల్లర జల్లి మన దేశంలో ఉద్రిక్తతలు పెంచుతూ ఉంటారు. ఇదనమాట. అందుకోసం అని చెప్పేసి దీని మీద చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత చట్టంలో కొన్ని మార్పులు అయితే జరిగింది. 2010లో ఒక కొత్త FCRA చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు 2010లో అంటే 16 సంవత్సరాల క్రితం. మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఫారెన్ ఫండింగ్ తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ఉదాహరణకు డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ ఫండ్స్ని స్వీకరించవచ్చు. వాటి ద్వారానే ఫారిన్ కంట్రీస్కి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది స్వీకరించాల్సి ఉంటుంది. అంటే అదంతా కూడా విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బు కాబట్టి కొన్ని నిర్దేశించిన బ్యాంక్స్కి మాత్రమే వాటిని తీసుకురావాలి. అంటే వాటిలోనే ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి SBI బ్యాంక్ ఉంది, మనం ఆంధ్ర బ్యాంక్ ఉంది, ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. కానీ ఫారెన్ నుంచి వచ్చేటటువంటి డబ్బులకి మాత్రం ఒక లెక్క ఉండాలి. అందుకోసం అని చెప్పేసి కొన్ని బ్యాంక్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. ఆ బ్యాంక్స్లోనే డబ్బు పడాలి. అయితే ఆ నిబంధనలకు అనుగుణంగా ఆ డబ్బు పడడంతో పాటు ఆ డబ్బుకు ఆడిట్ అనేది ఉండాలి, నిబంధనల ప్రకారం జరగాలి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది ఏ పర్పస్ కోసం మన దేశంకి వచ్చింది, లేదంటే ఆయా సంస్థలకు వచ్చి వాటిని వాళ్ళు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు 2026లో ప్రతిపాదిస్తున్నటువంటి మార్పుల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఫారెన్ నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో మన దేశంలో ఒక రకమైనటువంటి అస్థిరత సృష్టిస్తాయి. ఈ డబ్బు కోసం కొంతమంది కక్కుర్తిపడి ఉద్యమాలు సృష్టిస్తారు. ముఖ్యంగా ఈ మార్పులో 3 కేటగిరీల మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నారు. ఫస్ట్ జడ్జెస్ మీద కావచ్చు, నెక్స్ట్ న్యూస్ ఎడిటోరియల్స్ కాలమిస్టులు ఎవరైతే అంటే ఈ న్యూస్కి సంబంధించి జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళ మీద కావచ్చు, నెక్స్ట్ లెజిస్లేటర్స్ అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంపీలు ఎవరైతే సో ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఏం చేస్తారంటే అక్రమ మార్గాల ద్వారా ఇక్కడ నుంచి ఆడికి నల్లధనం పంపించి, ఏదో సినిమా కూడా ఉంది కదా రజనీకాంత్ గారి, ఆ మాదిరి పంపించి అక్కడ నుంచి ఇక్కడికి తెల్ల రూపంలో తెచ్చుకొని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ నాయకులకి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ మీద కఠినతరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నారంటే లెజిస్లేటర్స్ కనుక ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి డబ్బు తెచ్చుకొని ఇక్కడ ప్రజలకి వాటిని కుమ్మరించి చేస్తున్నారు అని చెప్పేసి విదేశాల నుంచి నిధులు స్వీకరిస్తే ఆ నిధులు రాజకీయ ప్రయోజనాలకి లేదా రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతున్నాయి.
వాటి మీద చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఫారెన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది రాజకీయ నాయకుల అకౌంట్లో పడితే కనుక కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. సో వారిపై రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే వాదన అయితే ఉందన్నమాట. అది పెట్టబోతుంది రాజకీయ నాయకులు. ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూస్ ఎడిటర్స్ అనమాట. లేదంటే అలాగే ఎడిటోరియల్ కాలమిస్టులు. అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో చాలా మంది అయిపోతా ఉన్నారు. సో ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే మీడియా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలదు. ఒక వార్తను ఎలా చూపిస్తున్నారు, వాళ్ళు ఏ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదు అన్నది సో ప్రజల ఒపీనియన్పై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ ఒక మాటలో చెప్పాలంటే ప్రజల్ని ఈరోజు డ్రైవ్ చేస్తుంది రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు కాదు, మీడియా. సో ఈ మీడియాకి అడ్డదారులో డబ్బు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దేశంలో ఒక అస్థిరతను సృష్టించాలంటే అది కుదరదు. విదేశీ నిధులు తీసుకొని విదేశాల ప్రయోజనాల కోసం అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది. అంటే వేరే దేశాల ఫండ్స్ తీసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలని అస్థిరపరచాలని చెప్పేసి చూసే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ కేటగిరీ మీద కూడా రెస్ట్రిక్ట్. ఫస్ట్ పొలిటికల్ లీడర్స్, రెండోది వచ్చేసి ఈ సోకాల్డ్ ఈ జర్నలిస్టులు కావచ్చు, కాలమిస్టులు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, వీళ్ళ మీద అన్నమాట. సో ఇక్కడ విషయం చాలా ముఖ్యమైనది. ఒక విషయం, ఒక మీడియా సంస్థ, ఒక జర్నలిస్టు లేదంటే ఒక అనలిస్టు విదేశీ నిధులు తీసుకున్నారనే కారణంతోనే వాళ్ళు తప్పు చేస్తున్నారని కూడా మనం చెప్పలేము. అసలు విషయం ఏంటి, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అకౌంట్లకి రావడం వెనుకున్నటువంటి కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవ్వాలి కదా మీడియా ఛానల్స్కి, కానీ వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పంపించడం ఏ పర్పస్ మీద మన దేశంలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు డబ్బు వస్తుంది, వీళ్ళు వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఎఫ్సిఆర్ఏలో ముఖ్యమైనటువంటి. సో ఒక సంస్థ ఫారెన్ ఫండింగ్ తీసుకుంటే ఆ సంస్థకు వచ్చేసి నిర్దేశించినటువంటి రిజిస్ట్రేషన్ లేదా పర్మిషన్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ను నిబంధనల ప్రకారం రెన్యూ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకో. ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్స్కు సంబంధించిన నిబంధనలు పాటించకపోతే ఆ సంస్థ పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్తో కొనుగోలు చేసినటువంటి అసెట్స్ విషయంలో కూడా కొత్త నిబంధనలు ప్రతిపాదించబోతున్నట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఫారెన్ నుంచి వచ్చేటటువంటి డబ్బుల మీద భారతదేశంలో ఆస్తులు కొనుక్కునే దాని మీద కూడా కొన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా ఏ చర్య ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుని పెట్టి ఆస్తులు కొనుగోలు చేసుకుంటే, ఒకవేళ గవర్నమెంట్ ఎలాంటి సందర్భాల్లో ఆస్తులు స్వాధీనం చేసుకుంటే అనే అంశాలు కూడా చట్టంలోని ఖచ్చితమైన ప్రొవిజన్స్ పైన ఆధారపడి ఉందన్నమాట. మరో ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. గతంలో ఫారెన్ కాంట్రిబ్యూషన్లో ఒక నిర్దిష్టమైనటువంటి శాతం వరకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం ఉపయోగించే అవకాశం ఉండేది. తర్వాత ఆ పరిమితిని చాలా వరకు తగ్గించేశారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఎఫ్సిఆర్ఏ కింద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పై 20% మాత్రమే పరిమితి ఉంది. అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బు ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారో ఆ పర్పస్కే ప్రధానంగా ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఉపయోగించాలి. ఉదాహరణకు ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాల నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఏదైనా దేశం దగ్గర నుంచి నిధులు తీసుకొస్తే ఆ నిధులను వేరే కార్యకలాపాలకి అంటే వేరే పనుల కోసం మళ్లించడం, అంటే ఆ సంస్థ మళ్లించడం చేస్తుంది కనుక అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఫారెన్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ ఫండింగ్ను పూర్తిగా ఆపేయడం కాదు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా ఫారెన్ నుంచి వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో మన దేశంలో పూర్తిగా ఆపరు. విదేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు, విద్యారంగానికి సహాయం కావచ్చు, ఆరోగ్య కార్యక్రమాలు చేయడానికి మన దేశంలో పెట్టుబడులు పెట్టడం, విపత్తుల సమయంలో మన దేశంలో ఏదైనా విపత్తులు వస్తే కానీ ఫారెన్ ఫండ్స్ ద్వారా మన దేశానికి సహాయం చేయడం, లేదంటే మన దేశంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఇలా ఎన్నో అవసరాలు అయితే ఉంటాయి. కాబట్టి విదేశీ నిధులు రావడం మంచిదే, మనం కూడా పంపిస్తాం. మన దేశానికి అగెనిస్ట్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి కావచ్చు, శ్రీలంక కావచ్చు, మాల్దీవ్స్కి కావచ్చు, ఇలా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనం పంపిస్తాం. కానీ ఫారెన్ కంట్రీస్ దగ్గర నుంచి మన దేశంకి వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇది దేశ ప్రయోజనాలకి విరుద్ధంగా ఉపయోగించకుండా సరైన నియంత్రణలో ఉండాలి. అదే ఈ ఎఫ్సిఆర్ఏ యొక్క బిల్లు ఉద్దేశం. ఇక ఎఫ్సిఆర్ఏపై అపోజిషన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇక్కడ
గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అపోజిషన్ వైపు నుంచి కావచ్చు, 2 వాదనలు అయితే ఉంటాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఫారెన్ ఫండింగ్ లో మేము ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. దేశ రాజకీయ వ్యవస్థ లేదా ప్రజాభిప్రాయాన్ని విదేశీ నిధులతో ప్రభావితం చేయకూడదు. ఇక నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్లయితే కనుక విమర్శకులు మాత్రం ఈ రెగ్యులేషన్స్ ఎక్కువగా కఠినంగా ఉంటే ఎన్జిఓస్, అలాగే మీడియా ఆర్గనైజేషన్, అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇలాంటి సంస్థలపై స్వేచ్ఛపై, అంటే ఇలాంటి సంస్థల యొక్క స్వేచ్ఛపై ప్రభావం పడవచ్చు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు, అంటే అపోజిషన్ వాళ్ళు. అందుకే ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉంది ఈ మధ్య. సో మీకు అర్థమైంది కదా ఎఫ్సిఆర్ఏ విషయం ఏంటనేది, క్లియర్గా బిల్ ఏంటంటే. సో ఏం లేదు, ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఫారెన్ ఫండింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది తప్పు కాదు. మన దేశంలోకి ఫారెన్ ఫండింగ్ వస్తే మంచిది. ఫారెన్ ఫండింగ్ పై రెగ్యులేషన్స్ ఏవైతే ఇవి స్వయంగా కూడా తప్పు. ప్రశ్న ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ ఎంత పారదర్శకంగా ఉంది, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎలాంటి సేఫ్ గార్డ్స్ వీటికి ఉన్నాయి, ప్రభుత్వ అధికారానికి ఎలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బిల్ పై ప్రభుత్వం చెప్పేటటువంటి విషయాలు మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వినడం అవసరం. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంది, అప్పుడు మాత్రమే మనకు పూర్తి పిక్చర్ అయితే అర్థమవుతా ఉంది. ఇక ఫైనల్ గా చెప్పే విషయం, నేను ఇదంతా చెప్పా కదా, ఇక్కడ నేను రిలీజియన్ గురించి తీసుకున్నాను ఇప్పటి వరకు. సో ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా పై లేయర్, కంటికి కనిపించేటువంటి లేయర్, కంటికి కనిపించిన లేయర్ ఇంకోటి ఉంటుంది, అదే రిలీజియస్. భారతదేశంలోకి ఈ ఫారెన్ ఫండ్స్ వస్తాయి, అది ఒక మార్గంలో వస్తే వాటిని కొన్ని సందర్భాల్లో రిలీజియస్ మ్యాటర్స్, అంటే వేరే రిలీజియస్కి వాడుకోవడం, అంటే కొన్ని మతాలకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ విషయంలో చేస్తూ ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకురావాల్సిన పరిస్థితి మనందరికీ తెలిసింది. ఇటీవల కాలంలో కొంతమంది వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఈ బిల్లు తీసుకురావద్దు అని చెప్పేసి కొంతమంది మత గురువులు కలిశారట. అలాగే కేఏ పాల్ అయితే అమెరికాకి సంబంధించినటువంటి ఒక సెనేట్తో కూడా మాట్లాడించిన ఈ బిల్లు ఏదైతే ఉంది. అంటే అర్థం ఏంటి అంటే మతం ఇక్కడ ఇండియాలో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరుగుతూ ఉంది నాకు అర్థం కావట్లేదు. ఈ బిల్లు మంచిదే, ఫారెన్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ దేనికి వస్తున్నాయి. మొన్న ఒక ఉద్యమం జరిగింది, కాక్రోచ్ పార్టీ అని. దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరుండి నడిపించినారు, వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి ఏ మార్గాల ద్వారా వీళ్ళకి డబ్బు వచ్చింది, అన్ని రోజుల పాటు వీళ్ళు ఎలా చేయగలిగారు. సో వాళ్ళు మంచి చేసినారు చెడు చేసినారు నేను తర్వాత మాట్లాడను. అలాగే కొన్ని పార్టీలకి తెలుసా, కొన్ని పార్టీలకి మన దేశంలో ఫండింగ్ చైనా నుంచి వస్తుందంట, అమెరికా, కెనడా ఈ దేశాల నుంచి వస్తూ ఉంది. ఇంకా మీ అందరికీ తెలిసింది, ఇంకా ఖలిస్తాను, ఇంకా కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి కదా మన దేశంలో, వీటన్నిటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏ మార్గాల ద్వారా వస్తుంది. అంటే ఈ ఫండింగ్, ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక బ్యాంకుకి వెళ్ళాలి కదా, కొన్ని పర్టికులర్ బ్యాంక్స్కి మాత్రం వెళ్ళాలి కదా, ఆ తర్వాత నుంచి అది ఎక్కడ ఎవరు చేరుతుంది, వీటి మీద కఠినతరం చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది తీసుకురావడం మంచి, ముఖ్యంగా రిలీజియస్ పరంగా మన దేశంలో మరీ ఒక రకమైనటువంటి దానికి దారి తీస్తూ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా తీసుకొచ్చి వాటిని వేరే విధాలుగా, లేదంటే ఎన్విరాన్మెంటల్ అని చెప్పేసి తీసుకురావడం, దేనికో వాడతాం. గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అని చెప్పేసి అనేక దేశాలు ఈ రోజున కాచుకొని కూర్చొని ఒక అంతర్యుద్ధం తెప్పించడం కోసం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఎఫ్సిఆర్ఏ విషయం గుడ్డిగా ఒక పార్టీని బ్లేమ్ చేసేసి గుడ్డిగా ఇంకొక పార్టీని ఎత్తుకోవడం, మనకి నచ్చలేదు కదా ఈ బిల్ అని చెప్పేసి ఎత్తుకోవడం, తప్పులేంటో ఒప్పులేంటో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎందుకు అపోజ్ చేస్తున్నారు, అపోజ్ చేయడం అనుకున్నటువంటి రీజన్ లేదు, ఇది వస్తే కనుక జరిగేటటువంటి లాభం ఏంటి, నష్టం. సో నేను ఓవరాల్గా చెప్పాను ఇదనమాట ఎఫ్సిఆర్ఏకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్.